హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. నేనైతే సమ్మర్ వచ్చింది కదా, అప్పడాలు అయితే ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే నువ్వులు, జీలకర్ర, ఓమ, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసి చేసిన పేస్ట్, ఇంకా బియ్యం పిండి. వీటితోడైతే మనం ఇప్పుడు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఒక గ్లాసు పిండికి 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల పిండి తీసుకున్నాను కాబట్టి 16 గ్లాసులు తీసుకోవాలి. 16 గ్లాసులల్లో ఒక 4 గ్లాసులు ఏమో పిండి కలుపుకోవాలి. అంటే గ్లాసుకు 2 గ్లాసులు పోసి పిండిని జారుగా కలుపుకోవాలి. మిగతా గ్లాసులేమో ఇట్లా మసలు పెట్టాలి. ఆ మసలే నీళ్ళలో మనం ఏంటంటే నువ్వులు, ఓమ, కొంచెం వాము, ఇంకా పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టిన పేస్టు అది వేసి ఎసరు రాగానే వేయాలి. అది కొంచెం బాయిల్ అయినాక నెక్స్ట్ మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నాను అలా కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే ఏంటంటే ఉండలు కడుతుంది అన్నమాట. కలిపి మంచిగా ఇట్లా చిక్కగా పడేరాక ఉంచాలి. మరీ పలచగా కూడా ఉంచద్దు. ఇది కొంచెం పలచగా అయింది, అందుకే నేను కొద్దిసేపు ఆగి మళ్ళీ తర్వాత పెట్టినా అన్నమాట. అంటే కొంచెం చిక్కపడే వరకు. చిక్కపడితే మనకు మంచిగా అప్పడాలు వస్తాయి. కొంచెం ఎండ బాగా కొట్టడం వల్ల బాగా చెక్కలు అయినాయి, అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే సమ్మర్ వచ్చిందంటే ఇట్లా వడియాలు అయితే చేసి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి ఏంటంటే తొందరగా ఆరిపోతాయి వడియాలు. నేను ఎక్కువ బియ్యం పిండితో చేసుకుంటాను. అంటే బియ్యం పిండితో చేసిన వడియాలంటేనే మా పిల్లలకు కానీ మా వాళ్ళకి కానీ చాలా ఇష్టం అన్నట్టు. ఇక నేనైతే కొన్ని చేసి పెట్టుకుంటాను. మాకు మంగళవారం కంపల్సరీ సాంబార్ చేస్తా కాబట్టి కంపల్సరీగా మాకైతే వడియాలు ఉండాలి. మేము వడియాలు లేకపోయినా కానీ అప్పడాలతో అయినా కానీ మేము తింటాం. కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, మనకు అవకాశం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. తక్కువ టైంతో ఎక్కువ వడియాలు మనకు వస్తాయి. అంటే పని కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిందంటే మనకు కొంచెం పిండి వేయగానే తొందరనే గట్టి పడిపోతుంది అన్నమాట. ఇట్లా అయితే నేను పైన కవర్ వేసి మొత్తం అయితే వడియాలిగో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ఒక 2 డేస్ ఎండలో ఆరబెట్టుకొని తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి వడియాలు మనకు 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ముక్క స్మెల్ రాకుండా ఉండాలంటే ఏంటంటే మనం 1 ఇయర్కి చేసుకుంటాం కదా, మధ్యలో 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత ఏంటంటే మనం మళ్ళీ ఒకసారి ఎండలో వడియాలను ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకు ముక్క స్మెల్ లాంటిది ఏది రాకుండా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకపోతే అవసరం లేదు, ఎక్కువ చేసుకుంటే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.